ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, అలాగే పాడి పంటలు అన్నీ కూడా బాగుండాలని ఈ యొక్క విశ్వశక్తికి నమస్కరించుకుంటూ, ఆ పరమాత్మకి నమస్కరించుకుంటూ, ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవము అంటే ఏంటి? ఆటోమేటిక్గా ఎంత మంచిగా చేస్తున్నా ఏదో ఒక అవమానం జరగటము అని. అంటే మనిషికి ఆర్థికంగానో లేకపోతే మాట పరంగానో ఏదో రకంగా చిన్న చిన్న ఇబ్బందులు రావటం అనేది ఈ యొక్క సంవత్సరం యొక్క సారాంశం. కాబట్టి పక్కన వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా, పక్కన వాళ్ళ మాటలకి ఏదో చెప్పకుండా, మనం ఉచిత సలహాలు ఇవ్వకుండా, మీ సాధన మీరు చేసుకుంటూ, మీలో మీరు మమేకమవుతూ ముందుకు వెళ్తుంటే మీకు ఎటువంటి పరాభవం లేకుండా ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం నుంచి అంటే 2025 మిడిల్ నుంచి చూసుకుంటే ఆర్థికంగా ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలమవుతూ ఉంటుంది. ఆర్థికంగా ఒక సంక్షోభం అనేది ఉంటూ ఉంటుంది. అది ఎప్పటి వరకు ఉంటుందయ్యా అంటే 2031, 32 వరకు ఆర్థిక అసమానతలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఇబ్బందులు, మిడిల్ క్లాస్ వాతావరణంలో ఈ రేట్లు ఇవన్నీ ఎదుగుదల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కొద్దిగా ధనాన్ని సేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటూ ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో మీకు తగినంత అవగాహనతో వెళ్తూ ఉండండి. అది మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం. ఇంకొకటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్యానిక్ కాకుండా కొంత సమయమును పాటిస్తూ ఉంటాం. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటాం. ఆరోగ్యపరమైనటువంటి ఆహారంలోను, వ్యవహారంలోను అంటే మన నిద్ర, మన యొక్క విషయాల్లోనూ, అలాగే ధ్యానం, యోగా లాంటి పద్ధతులను అలవర్చుకోవడంలోను, ఆరోగ్య విషయంలోనూ సమయమునము పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఏ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరం కూడా మీకు ఆరోగ్య ఐశ్వర్యాలను పెంచుతుంది. ఒకటి ఆరోగ్యపరంగా జాగ్రత్త, రెండోది ఆర్థికంగా జాగ్రత్త, మూడోది రిలేషన్షిప్ పరంగా అంటే సంబంధ బాంధవ్యాల పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం అందరికీ యోగిస్తూ ఉంటుంది. కాబట్టి సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అందరికీ చాలా చాలా మంచిది.